ఆదివాసీ కాంగ్రెస్ శిక్షణ తరగతులను బెల్లయ్య నాయక్తో కలిసి టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివాసీ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఆదివాసీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ నిర్వహణలో ఉమ్మడి మెదక్ జిల్లాలకు సంబంధించిన గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఆదివాసీ కాంగ్రెస్ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ కాంగ్రెస్ శిక్షణ తరగతులను రాహుల్ గాంధీ సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించామని, చివరిగా ఉమ్మడి మెదక్ జిల్లాలకు సంబంధించిన శిక్షణ తరగతులను నేటి నుండి 5వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. ముఖ్యంగా ఆదివాసుల అభ్యున్నతి కోసం మరియు గిరిజనుల నాయకత్వ లక్షణాలను ఏ విధంగా పెంపొందించుకోవాలని, ఆదివాసులకు ప్రభుత్వం నుండి రావాల్సిన హక్కులు మరియు రాజ్యాంగపరమైన హక్కుల గురించి తెలుసుకునేలా మేధావులైన ప్రొఫెసర్లచే శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని తెలిపారు. సంగారెడ్డి చౌరస్తాలోని పిఎస్ఆర్ గార్డెన్స్ లో జరిగే ఆదివాసీ శిక్షణ తరగతులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సహకారంతో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆంజనేయులు, సీడీసీ చైర్మన్ రామరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మరియు ఆదివాసీ కాంగ్రెస్ శిక్షణ రాష్ట్ర కన్వీనర్ లింగం నాయక్, రాష్ట్ర కోఆర్డినేటర్ కోఠ్యా నాయక్, ప్రోగ్రాం ఇన్ఛార్జ్ మోతిలాల్ నాయక్ మరియు రాణా ప్రతాప్, కేమియా, సారాం, ఎల్లయ్యతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా గిరిజన ప్రజాప్రతినిధులు, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. అది బేస్ కాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు నోట్ చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ కొత్త అపాయింట్మెంట్స్ అయితే ఉన్నాయి. అందులో ఏ ట్రైనింగ్లకు అటెండ్ అయ్యే క్లాస్ పెట్టారు. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీలో పదవులు పొందాలనుకునే స్టార్ట్ అయ్యి నాకు చాలా తెలుసు. నేను చాలా తెలివికల్లో ఉన్నాను. ఎందుకంటే చాలా పుస్తకాలు చదువు అలవాటు, క్లాస్ అలవాటు ఉంటే నాకు తెలవకుండా ఏ మాట జరుగుతుంది. చాలా మంది సర్పంచులు ఉన్నారు ఇక్కడ. పంచాయతీరాజ్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చాం? ఆ పంచాయతీరాజ్ యాక్ట్ వల్ల నువ్వు చేయగలిగిన పనులు వాటికి మాత్రమే కాదు, ఆ చట్టం వెనకాల ఓకే రాజకీయంగా అన్ని రకాల మేము కూడా సగం ఉన్నాం. ఇంకా ఎప్పుడైనా ప్లాన్ చేస్తే మహిళలు కూడా మరి ప్రోత్సహిస్తే మా వంతు కృషి సమాజానికి ఇవ్వడానికి మరి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మరి వచ్చే ఏ మీటింగ్ అనే కానీ మేము కూడా 50-50 ఉండే విధంగా చూడాలి. ఇప్పుడు కమిటీ జిల్లా కమిటీ కూడా చేస్తున్నారు కాబట్టి దాంట్లో కంపల్సరీ 30 మెంబర్స్ మహిళలు ఉండాలి, 10% ఎస్సీ ఎస్టీ ఉండాలి, 60% ఓబీసీ కానీ మరి జనరల్ ఉండాలని చెప్పడం జరిగింది. మరి బొల్లనాయక్ గారు ఏం చెప్పారు? మెదక్ జిల్లా లాస్ట్ వచ్చినామంట. కాదన్నా, లాస్ట్ కాదు, ఇది పవర్ఫుల్. ఎందుకంటే మెదక్ జిల్లాలో ఇందిరాగాంధీ గారు గెలిచి ఇక్కడ నుంచి గెలిచి ప్రధానమంత్రి అయ్యిండు. కాబట్టి ఆ ప్రధానమంత్రి పదవి ఇచ్చింది మెదక్ జిల్లా వాసులు. కాబట్టి ఆ మా గొప్పతనం అది. మెదక్ జిల్లా క్లాస్ రావడం ఎప్పుడు వచ్చిన మెదక్ జిల్లా అంటే ఇంద్రమ్మ, మరి అంత గొప్ప పేరున్న కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా. మరి ముఖ్యంగా ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జయంతి 195 సంవత్సరాల తర్వాత కూడా మనం భారతదేశంలో చేసుకుంటున్నామంటే మరి ఆ రోజు వారు చేసిన కృషి ఎంతో ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం. వాళ్ళు సంపద అడగలే, సంతానం కూడా అడగలేదు. సమాజం కోసం పాటుపడ్డ దంపతులు, పుణ్య దంపతులు ఈరోజు మనం వాళ్ళ బిడ్డలుగా ఆదుకోవాలి. ఎందుకంటే మొదటగా తల్లే గురువు. ఆడ జన్మ అంటే ఈరోజు భయపడుతున్నారు, కానీ అదృష్టం, ఎంతో అదృష్టం అంటే ఆడ జన్మ ఒకటే. మీరు లేదా మేము లేము, మేము లేదా మీకు లేదు, కానీ ఎక్కువ నాకు ఆలోచన ఎక్కువే. కానీ మమ్మల్ని బంధించి అప్పుడున్న ఆచారాల ప్రకారం ఆడవాళ్ళని 4 గోడలకే బంధించేసింది. 4 మూలలా తిరగొద్దు, 4 మాట్లాడద్దు, 4తో నవ్వద్దు అని కట్టు బంధన పెట్టి మరి మమ్మల్ని ఎదగకుండా చేసింది. మరి ఈరోజు ఇంత సతతం వచ్చింది. కలెక్టర్లు అవుతున్నారు, యాక్టర్లు అవుతున్నారు, మరి డాక్టర్లు అవుతున్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు కూడా ఈరోజు చేస్తున్నారు మహిళలు. అంటే ఆ పుణ్యమంతా సావిత్రి గారు పూలేదే. ఆ
ఆ రోజు ఎంత కఠినంగా ఉండేది, మూఢనమ్మకాలు ఉండేవి, సమాజం ఏమైపోతుంది, ఇలా కాదు వీటిని తరిమి కొట్టాలని భార్యాభర్తలు ఇద్దరు కూడా శివ పార్వతులాగా సమాజంలో ముందుకు వచ్చింది. కాంగ్రెస్ ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి శిక్షణా శిబిరం ఈరోజు ఇక్కడ సంగారెడ్డిలో ప్రారంభించుకున్నాం. 3 రోజుల పాటు ఈ శిక్షణ జరుగుతుంది. నిర్మలా జగ్గారెడ్డి గారు ఇనాగ్రల్ మీటింగ్ వచ్చి ముఖ్య అతిథిగా హాజరై ఇనాగ్రేట్ చేశారు. దీనికి లంచ్ తర్వాత నుంచి ఆదివాసీ ఉద్యమాలు, కాంగ్రెస్ పార్టీ ఆదివాసుల కోసం తీసుకొచ్చినటువంటి చట్టాలు, భారత రాజ్యాంగం రాకముందు ఆదివాసులకు ఉన్నటువంటి హక్కులు, భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఆదివాసులకు వచ్చినటువంటి హక్కులు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు, భారతదేశ వ్యాప్తంగా బీజేపీ ఆదివాసుల్ని వనవాసులుగా మారుస్తున్నటువంటి తీరు, ఆదివాసీ రాజ్యాంగ హక్కుల్ని తీసేస్తున్నటువంటి పరిస్థితులు, ఇవాళ మధ్యప్రదేశ్లో కానీ ఛత్తీస్గఢ్లో కానీ అరావళి పర్వతాలను నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి దాడులు, ఈ అన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి అవగాహనను కల్పించి కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఈ దేశంలో మిగతా వర్గాలతో సమానంగా ఎస్టీలను డెవలప్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది. ఇవాళ మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా విధ్వంసం చేస్తూ ఉంది, పంచాయతీరాజ్ చట్టం ద్వారా ఆదివాసులకు ఏమొచ్చింది, 5-6 షెడ్యూళ్ళ ద్వారా ఆదివాసులకు వచ్చినటువంటి ప్రయోజనాలు ఏమున్నాయి, ఆదివాసుల కోసం ప్రత్యేకంగా తీసుకురాబడ్డటువంటి అన్ని చట్టాల మీద ఒక సమగ్రమైనటువంటి అవగాహన కల్పించడం కోసం ఏఐసిసి డైరెక్షన్లో జరుగుతున్నటువంటి ఈ శిక్షణా శిబిరం మెదక్ జిల్లాతోనే ఉమ్మడి 10 జిల్లాలు కంప్లీట్ చేసుకోబోతున్నాం. సంవత్సరం క్రితం జనవరిలో మొదలుపెట్టాం. ఈ జనవరి ఇప్పుడు 5వ తారీఖుతో పూర్తవుతాయి. ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు సంగారెడ్డి పట్టణంలో జై జగత్ జై జై జోహార్ జై జగత్ అనే కార్యక్రమాన్ని సంకల్పించి జై బాపు జై అంబేద్కర్ జై సంవిధాన్కి నాంది పలికిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఆదివాసులు గిరిజన సంబంధించిన వాళ్ళు బంజారా నాయకుడైనటువంటి బెల్లయ్య నాయక్ గారి అధ్యక్షతన ఒక ట్రైనింగ్ సెమినార్ సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో నిర్వహించినందుకు వారికి సంగారెడ్డి పక్షాన జిల్లా పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ ట్రైనింగ్ సెమినార్ వల్ల మంచి నాయకులుగా ఆదివాసులు కానీ బంజారా నాయకులు కానీ ఒక మంచి నాయకులుగా ఎదిగి రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూర్చాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం సంగారెడ్డి జిల్లాకి ఇచ్చినందుకు వారికి నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరి సేవలాల్ మహారాజును తలుచుకుంటూ ఈ కార్యక్రమం 3 రోజులు కూడా విజయవంతం కావాలని చెప్పి 3వ రోజు 5వ తారీఖు నాడు మా నాయకుడు జగ్గారెడ్డి గారు ఇప్పుడే నిర్మలా జగ్గారెడ్డి గారు ఈ కార్యక్రమం ప్రారంభించినారు. ఆఖరి తేదీ నాడు మా నాయకుడు కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు 5వ తారీఖు నాడు మంత్రులు కానీ ఇతర మా నాయకులు కానీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని సమారోపం చేశారు. కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నారు. నా శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించారు కాబట్టి ఈ రోజు నుంచి 3 రోజులు ఈ శిక్షణ తరగతులు నడుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉమ్మడి మెదక్ డిస్టిక్ కార్యకర్తలు యూత్లు మా ప్రెసిడెంట్లు అందరూ కూడా ఈ 3 రోజులు ఈ కార్యక్రమానికి విచ్చేసి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలుగుతారని కోరుతున్నాను.